ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అయిన మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్నటి దినాన మనం వాక్యం ఎక్కడ ఆఫ్ చేసుకున్నామనంటే కనుక మనం తండ్రి కోసం మాట్లాడుతూ అక్కడ ఆఫ్ చేసుకున్నాం. మరి 2 డేస్లో కూడా మనం యొక్క విషయాన్ని పూర్తి చేసుకుందామని కూడా చెప్పడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నీ కూడా మనం యోధాకాండ నుంచి ఒక నెలపై నుంచి తెలుసుకుంటున్నాం. ఈ మధ్యలో ఒక 2 డేస్ దెబోరా కోసం కూడా మనం తెలుసుకున్నాం. ఇలాగా అనేకమైన విషయాలు, అనేకమైన వివరాలు మన వాక్యంలో ఎన్నో తెలుసుకొని, ఎన్నో నేర్చుకొని ఉన్నాం ఈ యొక్క ఇన్ని సంవత్సరాల్లో కూడా మనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ యొక్క ఉపోద్ఘాతం అంతా అనవసరం, కానీ టైం వేస్ట్ తప్ప వేరొకటి ఏమీ ఉండదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఆ రోజు వాక్యాన్ని మనం ఎక్కడ ఆఫ్ చేసుకున్నాం, ఎక్కడ మాట్లాడుకున్నాం అని అనుకుంటే కనుక తండ్రి అనే విషయానికి మనం వచ్చి మాట్లాడుకున్నాం. ఏమని మాట్లాడుకున్నాం? క్రీస్తు ప్రభువారు ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ తండ్రి 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 అనే పేరు వచించారు. శాతాని పేరు కూడా అంతగా వచించలేదేమో, శాతానికి కూడా అంతగా భయపడలేదేమో, కానీ తండ్రికి మాత్రం ప్రతి క్షణం భయపడుతూ, బాబు నేను నా తండ్రి పని మీద ఉండాలి, నేను నా తండ్రి పని మీద వచ్చాను, మీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు, మీ లోకం వేరు, నాకు ఇవన్నీ కూడా మనం చెప్పుకోవడం జరిగింది. విషయం ఏంటంటే అసలు తండ్రి అనే యొక్క మనిషి దగ్గరికి మనం ఇంకా వెళ్ళలేదు. అసలు ఆ విషయాన్ని కూడా మనం ప్రస్తావించలేదు. ఇంకా క్రీస్తు ప్రభువారి విషయంలోనే మనం ఈ యొక్క సంభాషణ జరుగుతుంది. ఈ జరిగినప్పుడు తండ్రి కోసం ఎందుకు ఈయన పదే వర్ణిస్తున్నారు, చెప్తున్నారు అనే విషయం కోసం మనం మాట్లాడుకుంటున్నాం. అక్కడి నుంచి మళ్ళీ యాకోబు దగ్గరికి వెళ్ళిపోయాం, ఆ సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళిపోయాం, మెస్సీ దగ్గరికి వెళ్ళిపోయాం. ఇలాగ అనేక విషయాలు అప్పుడు ఇప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాం. పదే మనం ఒక్కొక్క విషయాన్ని మాట్లాడుకుంటాను విషయం కూడా మనకు తెలిసిందే. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, మళ్ళీ ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతే కనుక మొన్నటి దినాన మనం ఈ యొక్క విషయాన్ని అక్కడ ఆఫ్ చేసుకున్నాం. ఎక్కడ ఆఫ్ చేసుకున్నాం అంటే తండ్రి అనే విషయానికి ఆఫ్ చేసుకున్నాం. అసలు ఎందుకు ఇంత ఈ రీతిలో ఆయన చెప్పవలసి వచ్చిందంటే కనుక తండ్రికి భయపడుతున్నారు యేసు ప్రభువారు అని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. మీ దైవజనులు కూడా మీకు వాక్యం చెప్తారు, చెప్పి ఉంటారు. ఎందుకంటే గుర్తుపెట్టుకోరు కాబట్టి, మర్చిపోతారు కాబట్టి. అది మన యొక్క మనకున్న మంచి బుద్ధి కాబట్టి. మంచి లక్షణాల్లో ఒక లక్షణం ఏంటి అంటే దైవజనులు చెప్పిన వాక్యం చర్చిలో విని చర్చిలోనే మర్చిపోవడం. అది చాలా మంచి యొక్క ఏంటది, అదే మంచి బుద్ధి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలా, గుర్తుపెట్టుకుంటే మళ్ళీ దేవుడు దీవెనలు ఇచ్చేస్తాడు. గుర్తుపెట్టుకోకూడదు. మనం అనేకమైన సమస్యలు గుర్తుంటాయి, పనికిరాని సమస్యలు కూడా మనకి గుర్తుంటాయి. అవన్నీ కూడా మనకి వజ్రాలు, దేవుని మాటలే, పిచ్చి మాటలే కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదులేండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేనికి ఎంతటి ప్రయారిటీ మనం ఇస్తున్నాం ఒకసారి ఆలోచించుకోవాలి. సరే, ఈ విషయాన్ని మనం చూసుకుంటే ఒక్క విషయం మనం చాలా క్లియర్గా ఇక్కడ తెలుసుకోవాలి. ఏమని తెలుసుకున్నాం? అసలు భూమి మీదకి వచ్చింది ఎవరు అని తెలుసుకున్నాం. అక్కడి నుంచి మళ్ళీ పుట్టిన దినానికి వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళాం? ఆ తొట్టి దగ్గరికి వెళ్ళాం. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాం? అక్కడ ఎవరు వచ్చారని చెప్పాను? దూత సమూహం యావత్తు కూడా దిగిందని చెప్పాను. ఇది ఎక్కడో కనబడుతుందని చెప్పాను. ఎక్కడ కనబడిందన్నాను? యాకోబులో కనపడిందని. ఇలాగా ఈ విషయాలు మొన్నటిదాకా మనం ప్రస్తావించుకున్నాం. కాబట్టి మొన్నటిదాకా ఉపోద్ఘాతంలాగా మనం కాదు వాక్యాన్ని మాట్లాడుకున్నాం. దాన్ని ఇంకోసారి మళ్ళీ ఇప్పుడు మనం రిపీట్ చేసుకుంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వాక్యంలో ఒక మాట గుర్తు చేసుకుందాం. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. రోమీయులకు 8:4 ఉంటుంది. ఇక్కడ మీరు చాలా పర్టికులర్గా వాక్యాన్ని గమనించండి సుమా. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఇప్పుడు దేవుడు సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి అంటే తల్లి గర్భంలో రూపుదిద్దుకోకముందే భూమి మీదకి పంపించేశారా? అట్టి క్రీస్తు ప్రభువారు నేను ముందు నుంచి తండ్రి దగ్గర ఉంటున్నాను కదా అని చెప్పినట్టుగా ఆయన ఒక శరీరము, ఒక రూపం అప్పటికే కలిగి ఉన్నాడా? ఈయనేం పాపాలు చేశాడని దేవుడు తన సొంత కుమారుని పంపాడు, బాగానుంది. కానీ ఇక్కడ ఆయన ఏం పాపం చేశాడరా? పాప శరీరాకారముతో. ఆ శరీరం అంట పాపం అయిపోయిందంట, ఆ శరీరం అంట మలినం అయిపోయిందంట, ఆ శరీరం అంట దోషం అయిపోయిందంట, ఆ శరీరం అంట సకల విధమైన పాపాలు కలిగి ఆ శరీరం ఉందంట. ఇదేమన్నమాట? ఇలా ఉందంట అంటే ఇదేమన్నా మాట అని అనుకోవాలి. నా ఇంటి అడ్రస్ కనుక్కొని వచ్చి మీరు మరీ నన్ను చంపేస్తారనుకుంటా.
మీకు అసలు బుద్ధి ఉందా? పరిశుద్ధుడు, నీతిమంతుడు, పరిశుద్ధాత్మతోటి గర్భము ధరించిన వాడు ఏం మాట్లాడుతున్నారు ఆయన మీద మీరు? నోటికి ఎంత వస్తే అంత నింద వేసేయడమేనా అని మీరు అనుకోవచ్చు. సరే, మీరు నన్ను ఏం చేశారనేది పక్కన పెడదాం. ఉంటే చెప్తాను, లేకపోతే చెప్పను కదా. ఇప్పుడు నేనేమైనా చెప్తున్నానా? ఒకసారి మీరు బైబిల్ తీసి చదువుకొని చూద్దాం. రోమీయులకు 8వ అధ్యాయం 4వ వచనం. వాక్యం ఒక్కటికి 10 సార్లు నేను చాలా పర్టికులర్గా చదువుతానని, చాలా వివరంగా చెప్తానన్న విషయం మీకు ఇప్పటి నుంచి కాదు, నేను ఈ యొక్క ఎఫ్టీలోంచి కానీ యూట్యూబ్లోంచి కానీ మీకు మెసేజ్లు ఇస్తున్నప్పటి నుంచి కూడా మీకు తెలుసు నా యొక్క విధి విధానం. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి. సరే, ఈ విషయాన్ని పక్కన పెడదాం. ఒకసారి మరియమ్మ గారి దగ్గరికి వెళ్ళిపోదాం. ఇప్పుడు మరియమ్మ తల్లి పరిశుద్ధాత్మదేవుని ద్వారా గర్భం ధరించింది. నువ్వు తండ్రి కన్నా విరోధంగా మాట్లాడమ్మాయి, ఊరుకుంటాం. కుమారునికి విరోధంగా మాట్లాడు, పోని ఒప్పుకుంటాం. పరిశుద్ధాత్మదేవునికి విరోధంగా మాట్లాడుంటే గుయ్యమంటుందని మీరు అనొచ్చేమో. మీరు అనినను అనకపోయినను పరిశుద్ధాత్మదేవునికి విరోధముగా మాట్లాడినవాడు ఆడు ఎంత అగ్గైనా సరే దేవుడు బుగ్గి చేయక తప్పదు. ఖచ్చితంగా దేవుడు ఆయన అగ్గై ఉన్నాడు కాబట్టి మనం బుగ్గైపోక తప్పదు. కాబట్టి ఆయన విషయం పక్కన పెడదాం. యేసుప్రభువారు పరిశుద్ధాత్మతో పుట్టినప్పుడు ఆ తల్లి గర్భంలో ఆ రక్తపు పిండలోని ఆ యొక్క కాళ్ళు, చేతులు, మాంసపు ఆకారాన్ని ఒక శరీరంతో రూపుదిద్దుకున్నప్పుడు బయటకు రావడమే పరిశుద్ధుడిగా వచ్చాడు, శరీరంతో వచ్చాడు, యవ్వన కాలానికి వచ్చాడు. ఏం తప్పులు చేశాడు ఆయన? ఈ విషయాన్ని మనం పట్టుకుందాం ఒకసారి. ఏం పాపాలు చేశాడు? ఏమన్నా తెలియకుండా పెళ్ళిళ్ళు చేసుకున్నాడా? తెలియకుండా అమ్మాయిలతో తిరిగాడా? తెలియకుండా ఎవరినైనా చంపేశారా? తెలియకుండా ఆస్తులు కూడబెట్టాడా? తెలియకుండా రాజ్యాలను ఏలాడా? తెలియకుండా ఏమైనా పాపాలు మూట కట్టుకుంటూ వచ్చాడా? ఆయన మీద ఆయనకి ఎలాంటి పాపం కూడా లేకపోయినా అందరి పాపాల కోసం చనిపోయినానన్నాడు కదా, అదే పాపము అని మీరు అనొచ్చు. సరే, బాగానే ఉంది. ఈ క్రీస్తు ప్రభువారు వచ్చిన కాడి నుంచి ఆయన చనిపోయేదాకా అందరి పాపాలు మోపబడ్డాయి. సరే, అది కూడా అనుకోవచ్చు. క్రీస్తు వారికి ఎలాంటి పాపం లేదు కదా, ఎలాంటి మలినం అంటలేదు కదా, పరిశుద్ధాత్మతో కదా ఆయన జన్మమిచ్చింది. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి. ఎక్కడ పంపారు? అదే చెప్తున్నాడు. వచ్చిన వాళ్ళు ఎవరు? భూమి మీదకి వచ్చింది ఎవరు అసలు? వచ్చిందంటే ఒక మనిషిగా, ఒక పెద్ద మనిషిగా రాలేదు, ఒక యవనస్తుడిగా రాలేదు, పసి బాలుడిగా జన్మమెత్తారు. అక్కడి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఇంక్లూడ్ అయ్యారు. ఇందులో ఎలాంటి సంబంధం కూడా, ఎంత రిలేషన్ ఎతికినా కూడా ఎక్కడ కూడా మ్యాచ్ అయ్యి వర్డ్స్ దొరకట్లేదు మనకి. ఒకటి పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన పరిశుద్ధుడు. ఇంకోటి తల్లి గర్భంలో శరీరాకారంతో ప్రతి తల్లి కడుపుల బిడ్డకి రూపం దుద్దినట్టుగా ఆ యొక్క రక్తపు పిండం ద్వారా ఆ యొక్కటన్నీ కూడా అవయవాలు ఏర్పడుతూ ఉంటాయి. పసిబాలుడుగా కానీ అది బేబీ ఏదైనప్పటికీ అలాగుంది. కానీ ఇక్కడ దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను. ఈ విషయం మనం చాలా తీవ్రంగా ఆలోచించాలి, చాలా తీవ్రంగా ఆలోచించాలి. మత్తయి సువార్త మొదలుకొని ప్రకటన వరకు ఆయన పుట్టిక కాడి నుంచి ఆయన చావు దినాల వరకు ఉంటాయి. ఆయన పరిశుద్ధుడే అని ఉంటుంది. ఏ పాపము చేయలేదు, ఎలాంటి మలినం అంటుకోలేదు. ఆయన పరిశుద్ధుడిగానే ఉన్నాడు. మంచి యవ్వన కాలంలోనే ఒక 12 మంది కుర్రోళ్ళని వేసుకొని, ఈయన ఒక కుర్రోడు కాబట్టి 12 మంది కుర్రోళ్ళని వేసుకొని ఏదో మంచి కార్యక్రమాలు అంటూ అటు ఇటు తిరిగాడు. సువార్త సేవ అంటూ బాగానే ఉంది. చేసినవన్నీ మంచి పనులే, బాగానే ఉంది. కానీ ఇంకొక వాక్యం మనం గుర్తు చేసుకోవాలి సుమా. ఇక్కడ కొన్ని వాక్యాలు మనం చాలా పర్టికులర్గా గుర్తు చేసుకోవాలి. ఒకటి, నశించిన దానిని వెతికి రక్షించుటకు. చాలా సింపుల్ వర్డ్స్ అనుకునే వాటిలో చాలా పెద్ద పెద్ద మర్మాలు దాచబడి ఉన్నాయి. మళ్ళీ అదే చెప్తున్నాను, మనం ఎక్కడికి వెళ్ళినా ఆదికాండానికి వెళ్ళిపోవాలి. ఆదికాండం ఎక్కడ లింక్ అయింది? పైన పరలోకాల్లో లింక్ అయింది, అక్కడికి వెళ్ళిపోవాలి అని చెప్తున్నాను పదే. మీరు అనుకోవచ్చు, మాట్లాడితే ఆదికాండానికి వెళ్ళాలి అని అంటుంది అని అంటే, ప్రారంభం అక్కడి నుంచి అంతము ప్రకటనలో కాబట్టి, ఆరంభం అక్కడ అంతం ఇక్కడ కాబట్టి మధ్యలో ఎన్నో జరిగాయి. ఏంటి? నశించిపోయిన దానిని వెదకి రక్షించడం. మనం కూడా చెప్పని మాట. ఒక్కరైనా, ఇది మరీ ఇంపార్టెంట్ అయిన వర్డ్, ఒక్కరైనా నశించిపోవడం నాకు ఇష్టం లేదు బాబోయ్. నా తండ్రి ఊరుకోడు అంతే. ఒక్కరు కూడా నశించిపోవటం నాకు ఇష్టం లేదు. అంత బాధే? చచ్చిపోతే ఇప్పుడు మీకు వచ్చిన, యేసుప్రభు వారికి వచ్చిన బాధ ఏంటి? చచ్చిపోయారు కదా అందరూ భూమి మీద అందరూ చనిపోయారా లేదా? మనం చనిపోతే భూమి అంతమైపోతుంది అనుకుంటారు. నేను అదే చెప్పాను. దానియేలు కోసం నేను మీకు ప్రసంగం ఇచ్చినప్పుడు అదే చెప్పాను. దానియేలు ఒక కల కన్నాడు. ఆ కలకు అర్థం తెలియక 21 రోజులు ఉపవాసం చేశాడు. ఆ యొక్క 20 రోజులు ఉపవాసం చేసినప్పుడు ఆ యొక్క కల భావం ఏంటని మొత్తం వాక్య సేకరణతో సైతం వాక్యాలు కూడా నేను మీకు పెట్టేశాను.
అదంతా కూడా చెప్పేశాను. మరి మీకు కావాలంటే ఒకసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ మీరు పరిశీలన చేసుకొని వినండి. దేవుని వాక్యం ఎంత అంటే అంత మంచిది. కాబట్టి ఇక్కడ ఏముందని చెప్పాను, ఒక్కరైనా నశించిపోవటం ఇష్టం లేదు. ఏ పాపంతో దేవుడు పంపించాడు, అసలు ఎలా కూడా మ్యాచ్ అవ్వట్లేదు. పసిబాలుడి కింద వచ్చాడు, పరిశుద్ధాత్మతో జన్మించాడు. కానీ ఇక్కడ చూస్తే దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి, ఇక్కడ గమనించవలసింది ఏంటో తెలుసా, ఆకారముతో పంపి. ఆకారం అంటే మనిషి ఆకారము. దేవుడు తన సొంత కుమారుడని ఎవరంటారు, ఒక అబ్బాయిని. కుమార్తె అని ఎవరంటారు, ఒక అమ్మాయిని. కుమారుని పంపి అంటే పంపించేశాడు. చూడండి మళ్ళీ అంత క్లియర్గా చెప్తుంది వాక్యం. శరీరాకారముతోనే పంపాను నేను. కుమారుడు అంటే పెద్దవాడు, శరీరాకారంతో పంపాను. మీకేమైనా బుద్ధి లేదా? మరి యేసుప్రభువు పుట్టాక పెద్ద ఎదగలేదా? యవనస్తుడు కాదా? మరి ఆయన తర్వాత ఎదిగిన తర్వాత మా పాపాలన్నీ మోపబడలేదా? సరే, మీరు అలాగనుకుంటే కనుక ఇంకొకసారి మనం వెనక్కి వెళ్దాం. చెప్పాను కదా, నశించిన దానిని వెతికి రక్షించుటకు వచ్చాను. బాగానే ఉంది. ఒక్కరు కూడా నశించిపోవటం నాకు ఇష్టం లేదు. అది బాగానే ఉంది. గొర్రెలతో కూడా మనిషిని పోల్చాను. అది కూడా బాగానే ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలా తీవ్రంగా ఆలోచించాలి ఈ విషయాన్ని. ఆ రీతిలో అయితే దేవుడు ఆదాముతోటి యేసుప్రభువుని ఎందుకు పోల్చాడు? మరి యేసుప్రభు చనిపోయారు కదా, అందుకే నేను పోల్చారు. యేసుప్రభు చనిపోవడానికి ఆదాముకి అసలు ఏమన్నా సంబంధం ఉందా? అప్పుడు ఏమైనా యేసుప్రభు ఉన్నారా? యేసుప్రభు టైంలో ఆదాము ఉన్నారా? ఆదాము ఉండే టైంలో యేసుప్రభు లేరు, యేసుప్రభు ఉండే టైంలో ఆదాము లేరు. అదంతా యెహోవా దేవుని కాలం. ఆళ్ళాళ్ళు ఏదో చేసుకున్నారు, ఆళ్ళాళ్ళు ఏదో పడ్డారు, మధ్యన మనల్ని లాగేశారు. సరే, బాగానే ఉంది. ఇక్కడ ఈ విషయం కూడా బాగానే ఉంది. కానీ ఆదాముతోటి ఎందుకు ఇక్కడ లింకెట్టారు? ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతుకుదురు. ఆయన చనిపోయాడంటే ఈయన బ్రతికారంట. ఇది కూడా బాగానే ఉంది దేవుని విషయంలో. 1 కొరింథీ 15:22 ఉంటుంది. మరి ఇతను వచ్చి మొదటి ఆదాము కిందను, క్రీస్తు వారు వచ్చి రెండవ ఆదాము కింద, కడపటి ఆదాము కింద వాక్యం ఎందుకు చెప్పబడుతుంది? జీవింపజేయు ఆత్మను. అప్పుడు అందరూ ఎలా చచ్చిపోయారు ఆదాములాగా, యేసుప్రభు తిరిగి అందరూ ఎలా లేచారు, మీ అందరినీ కూడా అలాగ లేపుతానని ఉంది. ఇప్పుడు చచ్చిపోతే నష్టం ఏంటి? ఈ చావుకి, ఈ పుట్టుకకి, దేవుడు శరీరాకారంతో మనిషిని పంపించిన దానికి, అక్కడ పసిబాలుడిగా జన్మించిన దానికి, పరిశుద్ధాత్మదేవుతో జన్మించిన దానికి ఏమన్నా ఒక్కటన్నా మ్యాచ్ అవుతుందా? ఏది కూడా లింక్ అవ్వట్లేదు. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి, ఈ యొక్క వాక్యాన్ని కూడా మీకు మనం తీసుకోవాలి. ఒకవేళ స్థలం లేదనుకో, నేను ఉండే స్థలం మీకు ఇచ్చేస్తాను, మీరేం బాధపడదు. అసలు భూమి మీద ఉన్న జనాభా ఎంతమంది అర్రా? పోనీ ఆదాము మొదలుకొని ఇప్పుడు దాకా కొన్ని మిలియన్స్, కొన్ని కోట్లు, కొన్ని మిలియన్స్ అయిపోయి ఉంటారు జనం. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక చనిపోయిన వాళ్ళు, బ్రతికిన వాళ్ళందరినీ కలిపి వేసుకుంటే అసలు పైన భూమండలం ఎంత ఉంటుంది? ఏదైనా దీనికి రెట్టింపు, మనకున్న భూమి కన్నా పైన రెట్టింపు భూములే ఉంటాయి. ప్లేస్ సరిపోవడం ఏంటి? నేనుండే స్థలంలో మీరుండేలాగన. మీరు చెప్తున్న వాక్యాలకి, మీరు చెప్తున్న మాటలకి ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదని అనుకుంటున్నారు కదా, అప్పుడు అవ్వదు. కాకపోతే ఇవన్నీ నేను మీ ముందు ప్రస్తావన తీసుకొస్తున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచేదను, యోహాను సువార్త 14:3. లేని ఎడల నేనుండే స్థలంలో మీరును ఉందురు. ఇందు నిమిత్తము ఆదాము మొదటి మనుషుడు, జీవించు ప్రాణ ఆత్మ ఆయనే వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మయే ఉన్నది. ఆత్మ ఆయను. అందరినీ తిరిగి లేపుతానన్నాడు కదా, మనము కూడా కనిపిస్తాం కదా, మనము కూడా మాట్లాడతాం కదా క్రీస్తు ప్రభుతో అని అనుకోవచ్చు. ఈ విషయాల్లో చాలా ఆంతర్యం ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరుస్తాను. ఇంకొక విషయం కూడా మనం గుర్తు చేసుకోవాలి. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు మళ్ళీ వచ్చారు అక్కడికి. తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. తండ్రి వచ్చి కుమారుడి పేరు వాడుతున్నారా? కుమారుడు వచ్చి తండ్రి పేరు వాడుతున్నారా? ఈ ఇద్దరు పేర్లు మనం వెళ్ళాక ఇదైపోతున్నామా?
నేను కుమారుని పంపించానని ఆయన అంటారా? ఈయన వచ్చి నేను తండ్రి పని మీద వచ్చాను, నా తండ్రి పని ఈయన అంటారా? తండ్రి కొడుకుల బంధం బాగానే ఉంది ఇక్కడ. ఆ బంధం ఏంటో మనకు అర్థం కావాలి కదా. మళ్ళీ చెప్తున్నారు ఇక్కడ ఏమని? 1 యోహాను 4:10 మనము దేవుని ప్రేమించితే మనం ఏం పెద్ద గొప్ప విషయం కాదు. ఒక మినిస్టర్ని మనం ప్రేమించడం, మనం అభిమానించడం, మనకి ఏదో కొన్ని కార్యక్రమాలు చేశారని ఒక సీఎంను మనం అభిమానించడం పెద్ద గొప్ప విషయం లేదు. అతను మనం పిలిచి మనకు ఒక షాల్వా కప్పి మనకు ఒక బుక్క ఇచ్చి మనల్ని హగ్ చేసుకొని కొన్ని సెల్ఫీలను అవన్నీ దిగితే కొన్ని ప్రజలలోనే కొంతమంది వేల మంది ప్రజలలో అది మనకి ఎంత ఘనతగా ఉంటుందరా? అతను మనం ప్రేమించడం బట్టి వేల మంది అతన్ని అభిమానిస్తూ ఉంటారు. ఏ సీఎం అయినప్పటికీ సీఎం ఎవరు పక్కన పెట్టండి, పిఎం ఎవరు పక్కన పెట్టండి, పెద్దవాడు చిన్నవాడి దగ్గరికి వచ్చి అభిమానించినప్పుడు ఎంత అభిమానం ఉంటుంది. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని అభిమానించినప్పుడు లెక్క ఉంటుందా? లెక్కపత్రం ఉండదు. తానే మనల్ని ప్రేమించి ఈ ప్రేమ విషయంలో ఎక్కడ తేడా వచ్చింది? ఈ ప్రేమ ఎంత అద్భుతకరమైన ప్రేమ ఉందో ఇప్పుడు అంత పిచ్చి ప్రేమ అయిపోయింది, అంత భయంకరమైన సెక్సువల్ ప్రేమ అయిపోయింది, అంత నీచమైన ప్రేమ అయిపోయింది. ప్రతి దానికి కూడా ఒక ప్రేమను అంటగట్టేస్తున్నారు. దేవుడిచ్చిన పవిత్రమైన ప్రేమకి అపవిత్రమైన ప్రేమకి అంటగట్టేసి పిచ్చి మాటలకి కూడా ఈ ప్రేమ అనే సంబంధాన్ని అంటగట్టేస్తున్నారు. దేవుడు పవిత్రమైన ప్రేమకి శాతాను అపవిత్రమైన ప్రేమ లింక్ చేసేసింది. కాసేపు ప్రేమగా కాసేపు అభిమానంగా, కాసేపు చక్కగా, కాసేపు సంతోషంగా మాట్లాడితే నీ మీద నాకు ప్రేమ, నీ మీద నాకు జాలి, నీ మీద నాకు దయ, అది ఇది 2 పదాలు తేలికగా ఉన్నాయని చాలా ఈజీగా వాడేస్తున్నాం. కానీ అది సృష్టికర్త ప్రేమ, ప్రాణం పెట్టిన ప్రేమ, నిన్ను నన్ను రక్షించిన ప్రేమ, ఆ ప్రేమ పైన పరలోకాలకి మళ్ళీ తీసుకెళ్ళగలిగిన ప్రేమ. అందుకే ఆజ్ఞలలో ఏమన్నదంటే ప్రేమ అయి ఉన్నాడు దేవుడు అన్నాడు. అంటే ఇక్కడ ఏం చూసుకోవాలంటే దేవుడు ఏమైనాడంటే ప్రేమ అయి ఉన్నాడు. అంటే దేవుడికి ప్రేమ అనేది సానుభూతి, ప్రేమ అనే జాలి, ప్రేమ అనే దయ పేదవాడికి పెట్టాడు కదా, పేదవాడికి ఇచ్చాడు కదా, రక్షించాడు కదా, కాలు చెయ్యి ఇచ్చాడు అని అనుకుంటున్నారా? కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రేమ అనే ఒక శరీరాకారాన్ని ఆయన రూపుదిద్దుకున్నాడు. ఒక ప్రేమకి ఒక శరీరం ఏదన్నా ఉంది అంటే అది క్రీస్తు ప్రభువారి శరీరమే, అది క్రీస్తు ప్రభువారి యొక్క దయ, అది క్రీస్తు ప్రభువారి యొక్క రూపం దిద్దుకున్నాడు. ఒక కళ్ళు ప్రేమ, ఒక నోరు ప్రేమ, ఒక కాళ్ళు ప్రేమ, ఒక చేతుల ప్రేమ, ప్రేమకి ఒక ఆకారాన్ని ఇంక్లూడ్ చేసి పెట్టేశాడు అక్కడ. ఆ ఆకారమే క్రీస్తు శరీరాకారము. కానీ ఇక్కడ తండ్రి క్రీస్తు శరీరము పాప శరీరం అయింది. నేను పాపంతో ఆయన భూమి మీదకి పంపించాను కాబట్టి ఆ శరీరం ఆదాము మొదలుకొని ఇప్పుడు దాకా భూమి మీద తీర్పు తీర్చవలసి ఉన్నది. ఈ తీర్పు ఎవరు తీరుస్తారు? సెకండ్ కమింగ్కి ఈయన వచ్చినప్పుడు తీరుస్తారు. తీర్పు ఎక్కడ తీరాలి? మరి మోషేకి తీర్పు ఎవరు తీర్చుతారు? ఈయనే తీర్చాలి. ఏలియాకి ఎవరు తీర్చుతారు? ఈయనే తీర్చాలి. ఇస్సాక్కి ఎవరు తీర్చుతారు? ఇక్కడే తీర్చాలి. అబ్రహాం ఎక్కడ తీర్చారు? ఇక్కడే తీర్చాలి. ఆదాముకి ఎక్కడ తీర్చాలి? భూమి మీదే తీర్చాలి. ఏటేళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారా? మరి పైన పరలోకం వెళ్ళారని మీకు ఎవరైనా చెప్పారా? వీళ్ళు భూమి మీద కదా చచ్చిపోతా. భూమి చేసిబడినప్పటి నుంచి మనం ఉన్న ఈ భూమి చేయబడినప్పటి నుంచే కదా ఆదాము భూమి మీద పుట్టాడు. ఆ సంతానం అంతా కయ్యోను ఏబేలు భూమి మీద పుట్టారు. అబ్రహాం సంతానం ఇసాకు యాకోబు వీళ్ళంతా కూడా భూమి మీద పుట్టారు. మోషే అంతా భూమి మీద కదా చనిపోయాడు. మరి ఐగుప్తు జనం అంతా భూమి మీద కదా చనిపోయారు. మరి ఏలియా భూమి మీద కదా చనిపోయాడు. పోనీ ఏలియా అంటే అలా ఎత్తబడ్డాడు అనుకో, ఆయన విషయం పక్కన పెడదాం. ఆనోకు పైకి ఎత్తబడ్డాడు, ఆ విషయం పక్కన పెడదాం. మరి ఎలీషా భూమి మీద కదా పొలాలు 12 ఎడ్లు పెట్టి భూమిని దున్నాడు. 12 మంది శిష్యులు భూమి మీద కదా, భూమి మీద నడిచే కదా కాలు ప్రయాణంతో వాళ్ళు సేవ చేశారు. అంటే యేసు ప్రభువారు పుట్టిన కాడ నుంచి అక్కడ ఏళ్ళకే తీర్పు తీర్చుతాడా? మరి వీళ్ళందరూ భూమి మీద పుట్టిన వాళ్ళు కదా. అంటే దేవునితో కలిసి వెళ్ళినంత మాత్రం దేవుడితో పైన పరలోక రాజ్యానికి వెళ్ళిపోయారని మీకు ఎవరైనా చెప్పారా? నేను పరలోకం కోసం మ్యాటర్ చెప్పినప్పుడు ఇదే చెప్పాను. పైనుంచి వచ్చినోడు తప్ప పైకి వెళ్ళినోడు ఎవ్వరూ లేరు అని క్లియర్గా వాక్యం ఉందని వాక్యం చూపించాను. కాబట్టి చచ్చిపోయిన ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళారని దయచేసి మీరు చెప్పొద్దు. అలాంటి ఫ్లెక్సీలు రాయొద్దు, అలాంటి పాంప్లెంట్స్ వేయించొద్దని చాలాసార్లు చెప్పాను. వాక్యానికి మనం లోబడాలి. వాక్యానికి లోబడ్డామంటే ఆది యందు వాక్యం ఉండని, వాక్యము దేవుని యొద్ద ఉండని, వాక్యము దేవుడై ఉండాలంటే వాక్యానికి మనం లోబడని క్షణాన మనం దేవునికి లోబడినట్టు లెక్క. భూమి మీద ఉన్నారు వీళ్ళందరూ చనిపోయి. మరి ఏసేపుని ఏం చెప్పాడు? బాబు మీరు ఐగుప్తు వెళ్ళిపోయినప్పుడు నా ఎముకలు కూడా పట్టుకుపోండిరా బాబు అని ఏసేపు చెప్పలేదా? ఆ యొక్క జనం వెళ్ళినప్పుడు మరి మోషే వెళ్ళినప్పుడు ఆ కళ్ళు కూడా తీసుకొని వెళ్ళిపోలేదా? అస్థికల నాటిని కూడా వీళ్ళందరూ భూమి మీద కదా చనిపోతా. అరణ్యము భూమి కదా, వేల మంది ఆడవాళ్ళని పసిపిల్లల్ని తీసేస్తే బలాఢ్యులు మాత్రం 6 లక్షల కాల్బాన్ వచ్చారే ఈ పురుషులు. మరి వాళ్ళందరూ చచ్చిపోలేదా?
భూమి చేయబడింది మొదలుకొని ఇప్పుడు దాకా ఇసుక రేణు వలె చచ్చిపోయారు. ఎవరిది పాపము? చంపిన వాళ్ళది పాపమా? చనిపోయిన వాళ్ళది పాపమా? ఎవరిది దోషము? చనిపోయిన వాళ్ళది దోషమా? చంపిన వాళ్ళది దోషమా? ఇంతకీ చంపిన వాళ్ళు ఎవరు? చనిపోయిన వాళ్ళు ప్రజలు. చంపిన వాళ్ళు ఎవరు? భూమి మీద అన్నట్లకన్నా భయంకరమైన పాప శిక్ష ఏదో తెలుసా? ఆయన పెట్టిన ప్రాణమును తీయడం. నువ్వు వ్యభిచారం చేసావనుకో, నీకు మారు మనసు వస్తే మారచ్చు. నువ్వు డ్రింక్ చేసావనుకో, నేను చేయను, నా అనారోగ్యం వచ్చేస్తుందని నువ్వు మారాలనుకుంటే మారిపోవచ్చు. నువ్వు ఏదైనా మార్పు చేసుకోవడానికి ఉంది. నీ శరీరంలో ప్రాణం ఉన్నంతసేపు, నీ మైండ్లో బుద్ధి కరెక్ట్గా ఉన్నంతసేపు, నువ్వు భూమి మీద నిలకడగా నిలబడి నీ ఆలోచన తీరు కరెక్ట్గా ఉన్నంతసేపు, నువ్వు కరెక్ట్గా స్టడీ చేయగలిగితే నీ మైండ్ సెట్లోని నువ్వు దేవుని విషయంలో ఏ పాపం చేసినా దానికి మార్పు చేర్పు చేసుకోవచ్చు. నువ్వు స్టడీగా ఉండొచ్చు. ఎప్పుడైతే శరీరం నుంచి ప్రాణం బయటకు వచ్చేసిందో ఇక ఆ శరీరం నిర్జీవమైపోద్ది. అందుకే దేవుడు దాన్ని అస్సలు ముట్టకూడదు సుమా. హత్య కూడా చేసుకోకూడదు. నువ్వు ఆత్మహత్య చేసుకున్న పాపమే. ఆత్మహత్య చేసుకున్న పాపమే. మళ్ళీ ఆ బాడీలోకి ఆ ఆత్మ ఎలా పెడతారు? నువ్వు అన్యాయంగా దాన్ని తీసేస్తే ఆ ఆత్మ ఎలా పెడతారు? అందుకే నరహత్య చేయటం పాపము. నరహత్య చేయవాడు అగ్నిగుండలు పరివేయబడతారు. యెహోవా దేవుడితో మాట్లాడేసినంత మాత్రాన, యెహోవా దేవుడు వీళ్ళతోటి ఆళ్ళతోటి మాట్లాడేసినంత మాత్రాన, అన్ని కార్యక్రమాలు చేసినంత మాత్రాన వీళ్ళ పైన పరలోక రాజ్యానికి వెళ్ళిపోయారని మీకు చెప్పింది ఎవరు? వాక్యం చెప్తే నాకు చెప్పండి. వాక్యం చెప్పలేదని నేను ఖచ్చితంగా వాక్య రెఫరెన్స్లతో సైతం నేను మీకు పెట్టేశాను. అలా అనకూడదని కూడా చెప్పేశాను. మన మనసు తృప్తి కోసం, మన యొక్క బాధల కోసం దేవుడిని ఎలా పడితే అలా వాడేసుకోవడమే. బాధ వస్తే సంతోషకరమైన వాక్యాలు చదివాడు, ఒక రకంగా ఉంటే సంతోషకరంగా మాట్లాడేడాలు. దేవుడు ఏది చెప్తే అదే చేయాలి మనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా మనం చూసుకుంటూ పోతే ఎక్కడికి వెళ్ళాలని చెప్పాను? పైన పరలోకానికి వెళ్ళిపోవాలని చెప్పాను. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైండుటకు తన సొంత కుమారుని పంపెను. ఒక పాపాలను లెక్క చేస్తే ఈయన పుట్టిన కాడి నుంచి మత్తయి సువార్త కాడి నుంచే తీసుకుందాం. ఈయన పుట్టింది మత్తయి సువార్తలో కాబట్టి, మత్తయి సువార్త కాడి నుంచి నూతన నిబంధన కాబట్టి, నూతన నిబంధన క్రీస్తు వారికి సాదృశ్యమైంది కాబట్టి ఇక్కడి నుంచి ప్రకటన దాకా తీసుకుందాం. ఎన్ని జరిగినా అప్పుడే పుట్టారు ప్రజలు, అప్పుడే పాపం చేశారు, అప్పుడే దోషం చేశారు, అప్పుడే వాళ్ళ శిక్ష మాత్రమే మోపబడిందా? మరి వాళ్ళ శిక్ష మాత్రమే మోపబడినప్పుడు మళ్ళీ రెండోసారి ఈయన వచ్చి వీళ్ళందరికీ తీర్పు తీర్చుతానని ఎందుకంటున్నాడు? ఆదాము మొదలుకొని కడపట వరకు తీర్పు తీర్చుతానని ఎందుకంటున్నాడు? వాళ్ళకి సంబంధం ఏముంది? అది ఆయన తన కుమారుడు కదా. అప్పుడుకు మొత్తంగా ఏకంగా ఈయన తీర్పు తీర్చేస్తాడు అని మీరు అనొచ్చు. అది నిజమా? ఇక్కడ చూస్తే ప్రేమాస్వరూపి అయి ఉన్నాడని ఎక్కడుందా? 1 యోహాను 4:9 ఆయన ద్వారానే జీవిస్తున్నామంట, ఆయన ద్వారానే బ్రతుకుతున్నామంట, ఆయన ద్వారానే మనం ఉన్నామంట. నా కుమారుని మీకు పంపించాను, ఇందులో నా ప్రేమ ఉంది అంటే ఇప్పుడు ఒక రకంగా చూసుకుంటే తండ్రి ప్రేమ కలిగిన వాడేమో, కుమారుడి ప్రేమ కలిగిన వారు కాదేమో. కాళ్ళు ఇచ్చేస్తే ప్రేమ, కళ్ళు ఇచ్చేస్తే ప్రేమ, ప్రాణం ఇచ్చేస్తే ప్రేమ. అసలు మీరు యేసుప్రభు వారి మీద ఎలా అనడం, ఎలా నిందలేయడం నాకేమి నచ్చలేదని మీరు అనుకుంటున్నారేమో. నేను మీ దేవుడినే ఆరాధిస్తున్నాను, నేను మీ దేవుడిని స్తుతిస్తున్నాను. మీ దేవుడు ఒకడు, నా దేవుడు ఒకడు కాదు. మీకు విరోధంగా నేను మాట్లాడడానికి, ఆయనకి విరోధురాలుగా నేను మాట్లాడడానికి. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తమవుటకు తన కుమారుని పంపాను. ఎప్పుడు పాపాలు, ఎక్కడ పాపాలు? ఆదాము మొదలుకొని పాపాలు, చివరి ప్రకటన వరకు పాపాలు ఆయన మీద మోపబడ్డాయి. ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే కాబట్టి, వాళ్ళు కూడా చేసిన దానికి ఒకేసారి వచ్చాడు, ఒకేసారి. అందుకే అంటున్నాను, అసలు వచ్చింది ఎవరు భూమి మీదకి? ఇవన్నీ చెప్పుకోవాలంటే ఇవి రేపటితోటి ముగించేసి ఈ విషయంలో మనం ఇంకా కొంచెం డీప్గా వెళ్ళచ్చు. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందున నెరవేరినట్లు భూమి అందులో నెరవేరును గాక. మన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క భువనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి కాకడిని తప్పించుమనైనా. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మన దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.